హలో అండి, అందరికీ నమస్కారము. ఇక్కడ కృష్ణయ్య దగ్గర మన టెరాకోటా అవి ఉంటాయి కదా, అవి ఇక్కడికి షిఫ్ట్ చేశానన్నమాట. నాకు ఎందుకో ఇక్కడ స్వామివారి దగ్గర సేవ చేస్తున్నట్టు థీమ్ బాగుంటుంది అనిపించింది. సో అందుకే షిఫ్ట్ చేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఒక రోజంతా వచ్చి మట్టి ఫిల్ చేసుకున్నారనమాట ఈ ప్లేస్ మొత్తంలో కూడా. ఒక డే మట్టి వేశాక అలా వదిలేసి నెక్స్ట్ డే వర్క్ అనేది స్టార్ట్ చేసుకున్నారు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను చెప్పాను కదండి, మడుల్లాగా చేసి అసలు మొత్తం మన ఫామ్ స్టార్ట్ చేసిన కొత్తలో ఈ సైడ్ అంతా కూడా మనము మొక్కలు వేసుకున్నాము. సో ఇక్కడంతా కూడా అంకుల్తోటి ఇప్పుడు తవ్విపిచ్చేసి కొత్త మొక్కలు వేసుకోవాలి అనేసి సెట్ చేస్తున్నాను అనమాట. ఆ వర్క్ అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి గ్యాప్స్లో కూడా మట్టి ఫిల్ చేసుకుంటున్నారు. అండ్ ఇంకొక పక్క వచ్చేసి మన వెల్డింగ్ వర్క్ ఒకటి చేపిస్తున్నానండి. అది ఎందుకు అనంటే, మన కంటైనర్ ముందు ఉన్న ప్లేస్లో నాకు కొద్దిగా ఫ్లోరల్ థీమ్ ఉంటే బాగుంటుంది, కంటైనర్ వరండాకి అటాచ్ అయ్యి అనేసి అనిపించింది అనమాట. సో కర్రలతోటి ప్లాన్ చేద్దామా, లేకపోతే సిమెంట్ పందిర్లకి సిమెంట్వి వాడతారు కదా స్తంభాలు, వాటితోటి చేద్దామా అన్న థాట్ కూడా వచ్చిందనమాట. కాకపోతే కర్రల వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే లాంగ్ రన్లో చెదలు వస్తాయి, అంటే పర్మనెంట్ పందిర్లాగా సెట్ అవ్వదు అనిపించిందండి. కూరగాయలు అలాంటివి అనుకోండి, మనం ఆటోమేటిక్గా మనము సీజన్ అయిపోయాక తీసేయచ్చు. కానీ ఫ్లోరల్ అలా కాదు కదా, పర్మనెంట్ పందిర్ వేయించుకుంటే బెటర్ అనిపించింది అనమాట. సో 2-3 దగ్గర అడిగి ఎస్టిమేషన్ తీసుకున్నాము. సో చాలామంది కొంచెం కాస్ట్ ఎక్కువగా కోట్ చేశారు. సో మనం ఎక్కడైతే కంటైనర్ చేయించుకున్నామో వాళ్ళకే కొంచెం వెయిట్ చేసి మరీ వర్క్ ఇచ్చామన్నమాట. మిగతా వాళ్ళు కొంచెం మనకి ఎస్టిమేషన్ అండ్ అది ఎక్కువగా ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే ఎగ్జాక్ట్గా మన లాన్ ఉంది కదండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ లాన్ ఎండ్ వరకు ఎగ్జాక్ట్గా ఉన్న పోల్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకొని ఇప్పుడు ఇక్కడ రైలింగ్ ఎలా ఉంది అలాగా వేయిస్తున్నాను అనమాట. సేమ్ ఇదే పోల్ డెన్సిటీ అండ్ రైలింగ్ కూడా సేమ్ ఇదే సైజులో ఇక్కడ వేయిస్తున్నాం అనమాట. ఓన్లీ ఫ్రంట్ సైడే. యాక్చువల్గా ఇటు లెఫ్ట్ రైట్ కూడా కొద్దిగా వేయిద్దామా అనుకున్నాం, కానీ మళ్ళీ కొంచెం ప్యాక్డ్ అయిపోతుందేమో కంటైనర్ అనిపించింది. సో ఇది వేయించడం వల్ల ఏంటంటే గడ్డి డ్యామేజ్ అవ్వకుండా, తర్వాత మనం ఫ్లోరల్ క్రీపర్స్ పారించినా కూడా మనకు గడ్డి ఎక్కడా డ్యామేజ్ అవ్వకుండా ప్లాన్ చేసామన్నమాట. చూసారు కదా, ఇప్పుడే స్టార్ట్ చేశారు. మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ ఈవినింగ్ వరకు అయిందండి. దీనికి కూడా సేమ్ రెడ్ ఆక్సైడ్ కానీ లేకపోతే మన కంటైనర్ కలర్స్లో సేమ్ కలర్ కానీ వేయిద్దామని అనుకుంటున్నాం అనమాట. నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, 1800 పెట్టి 2 చెట్లు తెచ్చాను గోపాల్ నర్సరీలో, క్రీపర్స్ అని. ఈ పందిరిని దృష్టిలో పెట్టుకొని ఇంటి ముందు బాగుండాలని తీసుకొచ్చానండి. అండ్ ఇక్కడైతే మట్టంతా వేసుకున్న తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి ఇలా గులకలు, గమాగ్జిన్, యూరియా ఈ 3 కూడా మిక్స్ చేసి ఇలా చల్లేసుకున్నారనమాట. లాస్ట్ టైం చెప్పాను కదా, ముందు చల్లుకుంటే మంచిగా ఉంటుంది అనేసి నేను చెప్పాను. సో వాళ్ళు సరే అమ్మ మీకు అలా కావాలంటే అలానే చేస్తామనేసి మట్టి వేయగానే ముందు ఇలా చల్లి కొద్దిసేపు వదిలేశారనమాట. ఆల్మోస్ట్ ఆల్ 3-4 అవర్స్ వదిలేసిన తర్వాత ఈవినింగ్ నుంచి గడ్డి వేయడం అయితే స్టార్ట్ చేసుకున్నారు.
ఎందుకంటే ఇలా వేయటం వల్ల ఏంటంటే గడ్డి మీద వేసినప్పుడు మనకు కొద్దిగా లోపటి నుంచి వేస్తే మట్టిలో నుంచి కదా మనకు చెదలు వచ్చేటివి, ఆ పురుగు అనేది అసలు క్రియేట్ అవ్వకుండా ఉంటుంది అనిపించింది నాకు. నేను వేరే వాళ్ళని అడిగితే కూడా అవును అదే బెటర్ ఐడియా అని చెప్పారనమాట. సో అందుకని ఇంకా అలా ముందే వేసుకున్నారు. ఇక్కడ ఈ గడ్డి అయితే మనకి 21 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ పడిందండి, ట్రాన్స్పోర్ట్ లేయింగ్ అంతా కలిపి. ఇది చాలా సాఫ్ట్గా కూడా ఉంది గడ్డి, సో మనకైతే ఆ కాస్ట్ పడింది. తర్వాత ఇక్కడ వెల్డింగ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళే గుంతలు తీసేసి మనకు ఒక 2 feet వరకు ఇలా పెట్టేసి మనకి పోల్ని పెట్టేసి ఏమంటారు వెల్డింగ్ చేసుకున్నారనమాట. తర్వాత వాచ్మెన్ అంకుల్ వాళ్ళ అల్లుడు మేస్త్రి అని చెప్పాను కదా, అతనితో మనం ఒక సిమెంట్ బ్యాగ్ తెప్పించేసి మళ్ళీ కంకర అంతా వేసేసి పర్మనెంట్గా ఫిల్ చేయించుకున్నాము. అంటే మళ్ళీ కదలకుండా ఉంటుంది వన్స్ ఫర్ ఆల్ అనేసి. తర్వాత ఇక్కడ ఆఫ్టర్నూన్ 3 o'clock అట్లా మనకి గడ్డి అయితే వచ్చేసిందనమాట. ఒక్కొక్క గడ్డి షీట్ వచ్చేసి రాగానే ఇంకా భోజనాలకు వెళ్ళిపోతున్నారు. అక్కడ కూర్చొని వాళ్ళు భోజనాలు అవి కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకు వర్క్ అనేది స్టార్ట్ చేశారు. అయితే ఈ గడ్డి ఎలా ఉంటుందంటే షీట్స్ వైజ్గా ఉంటుంది. 6 feetకి ఒక షీట్ అనమాట, అది మనకు కౌంట్ గడ్డి విషయంలో. తర్వాత ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మేము వాళ్ళకి ఈ వెల్డింగ్ వాళ్ళకి ఇట్లా బాక్స్ వైజ్గా రావాలని ఈ రైలింగ్ మన ఇక్కడ ఫ్రంట్ రైలింగ్ ఉంది కదా మన కంటైనర్కి, అది చూపించాము. వాళ్ళకి అది అర్థం కాక ఒకటే సైడ్ కని మెటీరియల్ తెచ్చుకున్నారనమాట. మళ్ళీ వెళ్ళి మళ్ళీ మెటీరియల్ తెచ్చుకున్నారు. అలా చాలా జరుగుతూ ఉంటాయి సైట్లో వర్క్స్ అవుతున్నప్పుడు. ఆ ట్రాన్స్పోర్ట్ మళ్ళీ మనకే వేస్తారు, ఇంత ఉంటుంది ఖర్చు అనేది అనుకోకుండా. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదండి, ఈ షీట్ వచ్చేసి ఒక్కొక్క షీటు 6 feet ఉంటుందన్నమాట. మనకి షీట్స్ వైజ్గా కౌంట్ చేసేసుకొని మనం ఏరియా అలా అయినా చూసుకోవచ్చు. 84 షీట్స్ తీసుకొచ్చారనమాట మనకు 84 into 6 వేసేసి దానికి మళ్ళీ 21 రూపీస్ లాగా కౌంట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ వాళ్ళు ఎక్కడెక్కడ ఎంతెంత పడుతుందో అట్లా షీట్స్ని అయితే వేసేసుకుంటారు. వేసుకున్న తర్వాత మళ్ళీ పరిచాక ఒక్కొక్కటి వైజ్గా లేయింగ్ చేసుకుంటూ వస్తారు. మళ్ళీ దీన్ని మధ్యలో వేసి మళ్ళీ కట్ చేస్తూ వర్క్ చేస్తారనమాట. నిజంగా ఈ లేయింగ్కే ఈ జస్ట్ ఇది ఒక 500 feet ఉందండి ఇక్కడ ఈ యొక్క వాక్వే అన్నది. దీనికే పాపం వాళ్ళకి ఆల్మోస్ట్ 3.5 hours టైం పట్టింది. 3 మనుషులు వేశారు. అంటే కరెక్ట్గా వెయ్యాలి కదా, ఇది కూడా వర్కే, అది టైం టేకింగ్ ప్రాసెసే అనిపించింది నాకైతే. ఇక్కడ మన ఫ్రంట్లో ఎలాగైతే వచ్చిందో సేమ్ అలానే వస్తుందండి గడ్డి మొత్తం వేశాక. ఒక పక్క ఇంకా వెల్డింగ్ వర్క్ వాళ్ళు ఆ వర్క్ చేసుకుంటున్నారు. తర్వాత ఈ కొంచెం వెల్డింగ్ వర్కే ఆల్మోస్ట్ 18,000 పడిందనమాట. అసలు చాలా కాస్ట్ అయిపోయాయండి ఏది ముట్టుకున్నా కూడా. ఇంకా గడ్డికి వచ్చేసి వాళ్ళు 84 షీట్స్ తెచ్చారు, కానీ ఒక 5 నుంచి 6 షీట్స్ మిగిలిపోయాయి అన్నమాట లాస్ట్లో. ఇంకా ఇక్కడ దీని వరకు గడ్డికైతే మనకి మొత్తం ఓవరాల్గా గడ్డి వరకు 11,000 పడిందనమాట. అంటే ఇక్కడ అండ్ ఎక్స్ట్రా వచ్చిన గడ్డిని కూడా వేరే చోట ఇంకా వేయించుకున్నాం. అసలు మనకు అక్కడ నీడ్ లేదు, కానీ పాపం వాళ్ళకి గడ్డి మళ్ళీ రిటర్న్ తీసుకోరు. వాళ్ళకి ఇమీడియట్గా గిరాకీ రాకపోతే గడ్డి వేస్ట్ అయిపోతుంది కదా. ఇంకా సో ఎందుకు వాళ్ళకి అలా లాస్ చేయడము అనేసి ఇంకా మనమే క్రియేట్ చేసుకొని మరి వేరే దగ్గర ప్లాన్ చేసి వేయించుకున్నాము.
ఇంకా వెల్డింగ్ వాళ్ళకి కొంచెం చీకటి అయ్యేసరికి వాళ్ళు ఏవో గాగుల్స్ పెట్టుకొని చేస్తారంట, అవి తెచ్చుకోలేదు. ఇంకా ఒక 3 లైన్స్ వేయాలి, రేపు వేస్తామనేసి అయితే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా ఫైనల్గా మన గడ్డి మొత్తం రెడీ అయిపోయింది. ఈ మల్బరీ ప్లాంట్ మాత్రం ఇట్లా మధ్యలోకి వచ్చేసింది. తీస్తే చనిపోతుందేమోలే, అసలు మనకేం అడ్డం లేదు కదా అనేసి దాన్ని అలానే ఉంచి ఇంకా మొత్తం గడ్డి వేసేసారు. ఆల్మోస్ట్ ఆల్ అయిపోయినట్టే, ఇంకా ఫైనల్ ఫినిషింగ్లో ఉందన్నమాట. ఇంకా ఈ లోపల వాచ్మెన్ వాళ్ళు కూడా వచ్చేసారు. సో గడ్డంతా వేసాకైతే చాలా బ్యూటిఫుల్గా మంచి లుక్ అయితే అనిపించింది. గడ్డి వేయకముందు చిన్నగా అనిపించింది స్పేస్, వేసాక మాత్రం ఏంటో తెలియకుండానే చాలా పెద్దగా అనిపించింది. ఇంకా మనం కంటిన్యూగా వాటర్ పెట్టుకుంటూ ఉంటే ఫుల్ గ్రీనరీ లుక్ వచ్చేస్తుంది. మీకు మన లాన్ ఐడియా, అదేవిధంగా మన కంటైనర్ ముందు వేయిస్తున్న షెడ్ ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ కూడా చేయండి. సో ఈ రోజుకైతే ఇదేనండి వీడియో. మరో మంచి వీడియోతో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.